ఇప్పుడు రవళి త్రయ ఏడవ నామం. రవళి త్రయ అంటే ఏంటంటే పరానాదము. నేను చెప్పాను కదా, ఈ పరానాదము అంటే ఏంటంటేనమ్మా, నీ యొక్క గర్భంలో గంట తర్వాత ఏం నువ్వు చేస్తావు అనేది పరానాదం అనుకో. నీ వరకు ఈ సృష్టికి పరానాదము పైన ఓం భూ ఓం భువ ఓం శువ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం సత్య వితర్వరేణ్యం అంటే త్రికోణం. త్రికోణం తర్వాత బిందువు. బిందువు పైన ఉన్నది పరాశూన్యం. అది పరానాదము అన్నారు. అక్కడ పెద్ద విస్ఫోటం జరిగితే అది ఆ విస్ఫోటం యొక్క శబ్దము పశ్యంతిలోకి వచ్చింది. పశ్యంతి నుంచి మధ్యమాలోకి వచ్చింది. మధ్యమాలో నుంచి వైఖరిలోకి వచ్చింది, ఓంకారంలోకి వచ్చింది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టి అంతా అనేది పరా నుంచి వచ్చింది. అది. సో ఆ పరానాదం మనం వినగలుస్తామా స్వామి అంటే, మనం ఈ జన్మకే కాదు, అసలు ఎవ్వరూ కూడా ఎవరికి ఈశ్వరుడికే కుదరలేదు. అర్థమైందా? పరానాదంలో అవటం తప్ప వినటం ఉండదు. అది అవటమే. ఇంకా తెలుసుకునేది ఏముంది? ఎంతకాలం తెలుసుకుంటావు? అవునా? ఇప్పుడు జ్ఞానంలో ఎంత జ్ఞానం అని తెలుసుకుంటాం? విద్యాసాగరము, అనంతమైన విద్య ఇది. శ్రీ విద్య అంటే అనంతమైన విద్యాసాగరం. ఎంత తెలుసుకున్నా మిగిలిపోతూనే ఉంటుంది. నీ వరకు వచ్చిన దానికి ఆ అనుభూతి వలన అది యోగం చేసుకోవటమే. జ్ఞాని యోగి కావాలి, అది యోగమయం చేసుకోవాలి. యోగమయం అంటే అదృష్టం, అది అదృష్టంగా భావించాలి అని. యోగము అంటే కలయిక, అదే నువ్వు కావాలి. అది యోగం వలన లయము. ఇక లయంలో నువ్వు తెలుసుకునేది ఏముంది చెప్పండి? అది చెప్తున్నాడు. సో పరానాదము ఎవరికి వినిపించేది కాదు, అది ఎవ్వరూ కూడా వినలేరు అమ్మా. ఏమీ లేని దాంట్లో నుంచి సృష్టి వచ్చిందమ్మా, అదే పరానాదము. అది ఈ కాల దేశ చైతన్యాలు, ఈ సృష్టి అంతా కూడా ఇంకా శ్రీకారం చుట్టక పూర్వం, అమ్మవారికి దేవుడికి ఈ సృష్టి చేయాలనే సంకల్పం కలిగించక పూర్వం ఎలా ఉంది? శూన్యం. కలిగిన తర్వాత సృష్టి 3/4. ఇప్పుడు నువ్వు చూస్తున్న ఇంత సృష్టి అంతా కూడా, ఈ 14 లోకాలు కూడా పావు వంతు సృష్టే. 3/4 సృష్టి అంతా కూడా అలా పరాశూన్యంగా అట్టి పెట్టేసింది అమ్మవారు. అంతా కూడా ఖర్చు చేయలేదు, అంటే అంతా సృష్టి చేయలేదు. ఇంత 3/4 పావు వంతు సృష్టికే మనం ఇంత సంభ్రమాశ్చర్యాలతో అద్భుతం అనుకుంటూ మెచ్చుకుంటున్నామే. మరి ఇంకా 3/4 సృష్టి అలా ఉండిపోయింది పరాశూన్యంగా. అది అర్థమైందా? ₹1,00,000 జీతం ఉన్నవాడికి 25,000తో సరిపోయింది. ఇంకా 70,000 ఇంకా ఉన్నాయి వాడికి జీతం. సాఫ్ట్వేర్ వాడికి ఏం చేస్తాడు? 25,000తో అన్ని బిల్స్ కట్టేసాడు. అవునా? 4 గింతలు సంపాదించాడు వాడు. పావు వంతులో బతికేస్తున్నాడు. అవునా? అట్లా అన్నమాట. మనం సామాన్య భాషల్లో చెప్పాలంటే, ఇంకా అదంతా కూడా సృష్టి చేయాలంటే ఇంకా మరి అమ్మవారి ఇచ్చ మరి అది. సో అందుకే త్రిపాత్ విభూది ఊర్ధ్వం దివి అన్నారు. విభూది అంటే ఆ పరాశూన్యంలో పావు వంతు ఒక విభూతిగా చూపించింది, ఒక లీలా విన్యాసంగా చూపించింది సృష్టిని. మీకు, మనకి, తనకి ఆమె చేసుకుంది. 3/4 తన దగ్గర అట్టి పెట్టేసుకుంది ఆమె. అదే పైన, అదే ఉల్లలిత అంటానుగా. లలిత అయినప్పుడు అదంతా 3/4 పైన అట్టి పెట్టేసి 1/4 అంటే పావు వంతు లలితగా వచ్చి, లలిత నుంచి మళ్ళీ రాజరాజేశ్వరి అయి మహాత్రిపుర సుందరి అయి సృష్టి చేసింది అని దీని అర్థం ఇక్కడ. అర్థమైందిగా మీకు? సో పరానాదము ఎవరికీ వినిపించేది కాదు కాబట్టి మిగిలిన నాదము, ఇంకా మిగిలిన నాదం ఏముంది స్వామి? సో సంగీతం జ్ఞానం ఉన్న వాళ్ళు, సంగీత కళాకారులు, వీళ్ళకి తెలుస్తుంది. పశ్యంతి, మధ్యమ, వైఖరి 3. ఏమ్మా ఏ పాట పాడతావు? ఈ పలానా పాట పాడతాను స్వామి, టక్కని ఏది పశ్యంతిలోంచి చెప్పేస్తారు. వెంటనే పశ్యంతి పాడమ్మా అంటే టక్కని పశ్యంతి నుంచి అందుకుంటారు. పశ్యంతి, మధ్యమ, వైఖరిలో పాట వచ్చేస్తుంది. అంతే కదా? అట్లా సృష్టి కూడా అలా వచ్చిందమ్మా. సృష్టి ఒక పాట.
అదే పిల్లన గ్రోవి అంటే అదే. 7 లోకాలు శ్రీకృష్ణుడి యొక్క మురళిలో ఉన్న 7 రంధ్రములు అంటే ఈ 7 లోకాలు అని. ఆ 7 లోకాల్లో వినిపించే నాదమే హ్రీం శ్రీం హ్రీం ఓం ఏమ్మా పరానాదం. అర్థమైందా? అదే పిల్లన గ్రోవిలో నుంచి వచ్చే సరిగమలు. అలా అర్థం చేసుకోవాలి. ఈ సృష్టి అంతా డొల్ల, ఏమీ లేదు. శ్రీకృష్ణుడి యొక్క మురళి కూడా లోపల ఏమీ ఉండదు. అలా నీ జీవితం కూడా లోపల ఏమీ పెట్టుకోకూడదు. అప్పుడే నీకు చక్కగా నీ జీవితం ఏమిటి పాటగా ఆటగా సాగిపోతుంది. చెత్తా చెదారం ఆ మురళిలో వేస్తే అంత చక్కటి గానం మనం వినగలుస్తామా? వినలేము. ఏముంది అని దానిలో? ఏమీ లేదు, ఖాళీ అని నాదాలు పలుకుతున్నాయి. ఈ సృష్టి కూడా అలా ఉంది అని చెప్తున్నారు. ఏమ్మా అదే పశ్యంతి మధ్యమ వైఖరి. నాదం తప్ప ఏం లేదు. సర్వం నాదమయం జగత్, సర్వం శక్తిమయం జగత్. ఏముందమ్మా? మనతో నిండి ఉందని మనం అనుకుంటున్నాం కానీ మనమేమీ లేవు. మనలో కూడా డొల్లే, లోపల ఏమీ లేదు, ఖాళీ మాంసం ముద్దలు తప్ప ఏమీ లేదు. ఇది కూడా ఏంటంటే నాదము ఘనీభవిస్తే మాంసం ముద్ద అయింది. ఆమె భావము పశ్యంతిలో భావంగా ఉన్నది, వైఖరిగా పాటగా వచ్చింది. పాటగా వింటున్నాం కదా. అలానే ఈ సృష్టి కూడా అంతే. ఈ మాంసం ముద్ద కూడా అలానే ఆ నాదము నుంచి ఈ మాంసం ముద్ద తయారైందని. అణువులన్నీ కట్టుకుంటే మనం నాద అణువుల నుంచి వచ్చాం. నాద అణువులు. ఈ నాదమే కాంతి అణువులు. కాంతి నుంచి మనం స్థూలంలో పడ్డాం. నీటి నుంచి రాలేదు మనం. ఎందులో నుంచి వచ్చాము మనం? నీరు నుంచే కదా. ఆ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నాదం నుంచే వచ్చాయి. ఇలా పైకి వెళుతుంటే మీకు అసలైంది తెలుస్తుంది. ఓహో, అన్నిటికీ మూల కారణం బిందువు అని. సోర్స్ అంటే మూలము, తల్లి వేరు. అది లేకపోతే ఇంకేముంది? సృష్టి లేదు. అమ్మా ఇప్పుడు అర్థమైందా? మురళిగా జీవితం గడపాలి అంటే పాటగా వెళ్ళాలి అంటే దాని అర్థం ఇదన్నమాట. పాటగా అంటే పాడుకుంటూ వెళ్ళమని కాదు. ఏమ్మా పాటగా అంటే ఏమిటి? లోపల ఏమీ పెట్టుకోకూడదు. ఏ వ్యవహారాలు పెట్టుకోకూడదు. లోక వ్యవహారాలు, మన వ్యవహారాలు ఇవన్నీ నింపేస్తే ఇంకా పాటగా ఏమి సాగుతుంది? అది బాధగా సాగుతుంది. అవునా? సో నీ జీవితం ఏమవుతుంది? కష్టాలమయం అవుతుంది. అలాగే నీది ఆ నాదోపాసన చేయమన్నారు అంటే ఏంటంటే నాదాన్ని రోజు ఓంకారం చెప్పమన్నారు. అర్థమైందా? ఓంకారం చెప్పటం వలన నీలో ఉన్న వ్యవహారాలు, నీలో మనసు అనేది కరిగిపోతూ ఉంటుంది. నాదోపాసన అంటే అది. బ్రహ్మచింతన వల్ల ఏమవుతుంది? నశ్వర జగత్తంతా కూడా కరిగిపోయి ఈశ్వరుడే మిగులుతున్నాడు. నశ్వరం వెళ్ళిపోతుంది. అశాశ్వతం వెళ్ళిపోయి శాశ్వతమే నీలో ఉండిపోతుంది. అది చెప్తున్నాడు. భక్తుడి మనసులో ఏముంటుంది? ఏ వ్యవహారాలు ఉండవు కదా. ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆయన మనసులో ఏముంటుంది? రాముడు తప్ప ఇంకేం పెట్టుకుంటాడు వ్యవహారాలు? అవునా? అందుకే నాద బ్రహ్మ అయ్యాడు ఆయన. అర్థమైందా? ఆయన ఉపాసన ఎంతవరకు వెళ్ళింది? కాబోయే బ్రహ్మ వరకు వెళ్ళింది. అవునా? ఇంకో వ్యవహారం పెట్టుకోలేదు ఆయన. రామనామమే బ్రహ్మము, బ్రహ్మ చింతన. అదే చింతన చేశాడు. అందులోనే నాదముని రామ్ అనుకుంటూ నాదోపాసన చేశాడు. అమ్మా అదనమాట. శ్రీకృష్ణుడి యొక్క మురళికి కరెక్ట్ గా మన ఆంజనేయ స్వామి సరిపోతాడు. ఆయనలో సప్తస్వరాలు పలుకుతూ ఉంటాయి ఎప్పుడు. అందుకని ఆయన సంగీతంలో ఆయన మించిన వాడు ఎవరు లేరు సంగీతంలో. తెలుసా? నారద తంబురులు వీళ్ళు కాదు, ఆంజనేయ స్వామి. ఇది రహస్యం, గుర్తుంచుకోండి. ఎందుకు రహస్యం? ఎందుకు? దీని కథ కూడా ఉందిగా. నారద తంబురులు వాళ్ళిద్దరూ ఒకసారి ఇలా పోటీ పడితే ఎవరు గొప్ప అని ఆ కథ ఒకటి ఉందమ్మా. అది ఎవరన్నా అటువంటి కథ దొరికితే పోస్ట్ చేయండి. అప్పుడు ఆంజనేయ స్వామి కూడా పిలుస్తా, మీ ఇద్దరికంటే గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడని చెప్పి ఇంద్రుడు ఎవరో
అప్పుడు వాళ్ళిద్దరు ముందు వాళ్ళు పాడిన తర్వాత ఆంజనేయ స్వామి పాడతాడు. అదేదో పరీక్ష పెడతాడు అక్కడ. ఏమ్మా అది చూడండి ఎక్కడన్నా ఉంటే. ఇప్పుడు ఆ తుంబురుడు కథ నారదుడు గురువు. తుంబురుడు నారదుడికి నారదుడు. ఇద్దరికి వస్తుంది. వస్తే ఆంజనేయ స్వామి పేరు వస్తుంది. మీ ఇద్దరిని మించిన వాడు ఒక ఆయన ఉన్నాడని గంధమాదన పర్వతాల్లో ఉన్నాడు ఆంజనేయ స్వామి అని చెప్పి ఆయనను కూడా చివరికి ఒకసారి పాడమంటారు. ఆయన పాడిన తర్వాత వీళ్ళ యొక్క అహంకారం ఏదైతే ఉంటుందో అంతా తొలగిపోతుంది. నేనే గొప్ప అనేది పోతుంది. ఆంజనేయ స్వామి నాదోపాసన నాద స్వరూపుడు ఈశ్వరుడు అని తెలుసుకుంటారు. సో అది కథ బాగుంటుంది. పురాణాల్లో ఎక్కడో చదివాను నేను. ఏమ్మా? సరే ఆ కథ చాలా డీటెయిల్ గా ఉంటుందమ్మా. పురాణం వెళ్ళామంటే 1 అవర్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంకా నామాలు ఉన్నాయి మనం చెప్పుకోవాల్సినవి. సో ఇప్పుడు రథత్రయ అంటే ఏంటంటే సృష్టి ఇప్పుడు ఇప్పుడు ఏంటి రవళిత్రయ అంటే పరానాదము ఎవరికి వినిపించేది కాదమ్మా. కాబట్టి మిగిలిన నాదము పశ్యంతి మధ్యమ వైఖరి స్వరూపముగా పరానాదము బహిర్నాదముగా వ్యక్తము కావటమే రవళిత్రయ. చెప్పారు రవళి అంటే ఏంటంటే ఇక్కడ మురళి రవళి, శ్రీకృష్ణుడు మురళి, ఆయన నుంచి వచ్చిన ఏది ఈ సంగీతం గానము అది రవళి. సో ఇక్కడ ఏంటంటే పరానాదము తనని తాను వ్యక్తపరుచుకోవటం ఎలా బహిర్నాదం వరకు మధ్యమ అంటే పరా పశ్యంతి మధ్యమ వైఖరిలో ఓహో నువ్వు ఎక్కడి నుంచి పుట్టావురా అంటే నీటి నుంచి పుట్టాను స్వామి. కాదు స్వామి నా ఆత్మ అమ్మవారి దగ్గర నుంచి వచ్చాను అట్లా చెప్పుకోవటం. ఇప్పుడు వైఖరిలో నువ్వు ఎక్కడి నుంచి పుట్టావంటే నీ తల్లిదండ్రుల పేరు చెప్పడం కాదు, వాళ్ళని ఎవరు పుట్టించారు, మీరందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు అది తెలుసుకోవాలి కదా. అదే పరా. ఆ పరాని తనని తాను వ్యక్తపరచుకోవటం కోసం వైఖరిగా ఈ సృష్టిగా వచ్చింది. అది అంటే అమ్మవారి సంకల్పము అమ్మవారి ఇచ్చ ఏకము అనేకమైంది అని తెలుసుకోండి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకా 8వ గుప్తనామం అన్న, ఎందుకంటే దాని మీద ఇంకా చాలనన్న, డీప్ గా వెళ్తే ఇంకా చాలా ఉంటుంది, ఎలా జన్మంతా చెప్పచ్చు. చాలా అక్కడికి అది చాలు, ఎందుకంటే నేను ఓపిక చూసుకోవాలి కదా. ఎంతవరకు ఆయన 2 లైన్లో చెప్పారు. ఆ పరాపశ్యంతి మధ్యమ వైఖరి అంటే ఏంటి, సృష్టి ఎలా జరిగింది, నీలో కూడా ఆ పరాపశ్యంతి మధ్యమ ఎలా ఉందో, నీ మూలాధారం నుంచి నీ నోటి వరకు నాదోపాసన చేసిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఏమ్మా, అదేమో సృష్టి క్రమము, ఇదేమో సంహార క్రమంగా మళ్ళీ మనం వెనక్కి అంటే సముద్రానికి ఎదురు ఈదటం. ఈ గమ్యం చేరుకోవాలంటే ఇవన్నీ ఈ షట్చక్రాలన్నీ కూడా సముద్రం, సప్త సముద్రాలు అంటే అవే. మూలాధార స్వాధిష్టానం ఆగ్నేయ చక్రం వరకు కూడా బ్రహ్మకచ్చం వరకు కూడా 7 సముద్రాలు ఉన్నాయి. ఇది దాటంటరా బాబు అంటున్నాడు ఆంజనేయ దాటింది ఇది. అందుకే ఆయన ఏంటంటే ఆయనకి సాధ్యం కాదంటూ ఏమీ లేదు. ఈశ్వర స్వరూపుడు ఆయన, సహస్రార కమలంలో కర్ణికలో కలిసి ఉన్నాడు ఆయన. మరి ఆయన తలుచుకుంటే ఇంకేం. ఇప్పుడు బుద్ధుడు తలుచుకుంటే ఏముంది అంతేగా. బుద్ధి వికసించిన వాడికి బుద్ధిమంతుడికి చెప్పవలసిన అవసరమే లేదు, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది అన్నీ తెలుసు. అంటే రాజరాజేశ్వరి స్థితి అదనమాట. సో ఈ సప్త సముద్రాలు, ఈ సరిగమ పదనిస రిగమ పదనిస అనేదే మాయా చక్రాలు, ఇవే మహాసముద్రాలు. ఈ సముద్రాలు దాటడమే ఈ యొక్క రవళిత్రయ అయిపోయింది. అక్కడికి 8వ నామం నాన్న నరధ. నరధ నారధ, నారద కదమ్మా, నరధ. నా దీర్ఘం లేదు, పుట్టిన సన నా, భారాలో నా రా, భారాలో రా, ధ బంధ సన భారధ, తనాలో నా తీసుకున్నాడు, భార రా తీసుకున్నాడు, తన భారాలో రా, దళన్ మధ్య పట్టబంధ దాయము ఇక్కడి నుంచి తీసుకున్నారు. తన భారధలోనే వచ్చేసాయమ్మ 3. ఈ నరధ అంటే అది 8వ నామం. ఇదేంటో తెలుసుకున్నాం. నరధ అంటే నర అంటే సృష్టి, నారాయణ అంటే సృష్టి, నరద. ఈయన గురుగారు ఏం చెప్పారంటే సృష్టిని ఇచ్చేది అని,
అంటే సింహాసనేశ్వరి అని ఆపేశాడు నన్ను. ఇప్పుడు సృష్టిని ఇచ్చేది అంటే ఏంటంటే, సృష్టిని చేసేది బ్రహ్మానియే. సృష్టిని నరధగా విష్ణుమూర్తిగా ఇచ్చేది, పోషించేది ఆమెని. నర అంటే నారాయణ, నరులు. నరులు అంటే జీవులు. ఈ జీవాలు దేవతలు కూడా అందరూ మనమే కాదు, అందరం. నరద అంటే అది. ఈ 14 లోకాలని కూడా నరద అంటారు. వీళ్ళందరూ కూడా అమ్మవారు సృష్టిని ఇచ్చేది అంటే సృష్టిని చేసేది, పోషించేది, లయము చేసేది అని అర్థం. మహాత్రిపుర సుందరిగా అని అర్థం చేసుకోవాలి. 3 తానే. నరద తన నుంచే సృష్టి వచ్చింది, మళ్ళీ తన నుంచే ఈ సృష్టి పోషించబడుతోంది, మళ్ళీ ఈ సృష్టి తనలోనే కలుపుకునేది. నరద. ఎక్కడికి పోం, అందరం అమ్మ దగ్గరికే వెళ్తాం. అర్థమైందా ఏంటి? అది నరద అంటే అదనమాట. అందుకే ఆమె ఏమిటి? సింహాసనేశ్వరి. అధిరోహించినది, సింహాసనాన్ని అధిరోహించింది. ఎక్కడ? హ్రీంకారాసన గర్భితానలసికాం. ఆ ఆకాశంలో, మహదాకాశంలో అన్ని తన దగ్గర పెట్టుకుని ఉన్నది అమ్మవారు. హ్రీం పైన శ్రీంకారం ఉంటుంది. అంటే ఏంటంటే బిందువు, త్రికోణ బిందువు ఉంటుంది. ఆ బిందువే శివశక్తి బిందువు. ఆ త్రికోణమే నరద. అర్థమైందా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. నరద ఆమె. అంటే నరులని. నా అంటే నీటిని, కాంతి. కాంతి నుంచి నీరు వచ్చింది, నీటి నుంచి మనం వచ్చాం. శుక్ర శోణితములు, అండము, పిండము, బ్రహ్మాండము, మనం పుట్టాం అని నరద అని అలా అన్నమాట. నీలో ఉన్న ఆత్మ ఏదైతే చైతన్యవంతంగా ఉందో అదే కాంతి, అదే ఆత్మ అని నువ్వు అంటున్నావు. ఇదే అమ్మవారి ఈ కాంతియే ఈ దేహాన్ని సృష్టించింది. అది అందుకే గుండె పట్టుకుంటారు పుట్టినప్పుడు. బతుకున్నాడా పోయాడా. సో నరద అంటే అర్థమైంది కదా అందరికీ? ఏనన్నా మీ అందరికి అర్థమైంది కదమ్మా? తెలియకూడదు, నాకు తెలియదు అని ఉండకూడదు నాన్న. అన్ని అనుభూతి చేసుకోవాలి. అమ్మ మనకి అన్ని ఇస్తుంటే నాకు ఇంకా తెలియదు అని కూర్చోవటం ఏంటి ఏడుస్తూ? మన తల్ల పేద తల్లి కాదు, పెద్ద తల్లి, పెద్దమ్మ, సురాళ్ళమ్మ. నేను అనాథని కాను అమ్మా. అనాథ, సునాథ, వినోద అన్నీ కూడా మన అమ్మవారే మనకి. అమ్మా మనకి నాదత్రయి ఆ తల్లి, వేదత్రయి. అంత గొప్పగా సింహాసనేశ్వరి తన పిల్లల్ని తన దగ్గర పెట్టుకోదా? ఆమె ఒక్కొక్కటే కూర్చొని కర్ర తీసుకుని అందరినీ ఇలా బాధిస్తూ ఉంటుంది ఆ తల్లి. అటువంటి తల్లి కాదు. అరుణాం కరుణాతరంగితాక్షిం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని ఒక్క అమ్మ నువ్వు అన్నావంటే టక్కని వచ్చేస్తుంది పిల్లలని పిల్లల దగ్గరికి. అమ్మా అది అందుకే మనమే అమ్మవారిని సర్వసృష్టి ఈశ్వరుడు. ఆ తల్లికి అటువంటి సింహాసనాన్ని మనమే భక్తిగా మనం ఏంటంటే అమ్మవారిని అక్కడ కూర్చోపెట్టామని. పెద్దల్ని ఎలా కూర్చోబెడతాం మనం? మన ఇంటికి వస్తే కింద కూర్చోబెడతామా? రండి అంకుల్ అని చెప్పి కుర్చీ తీసుకొచ్చి తుడిచి, అవునా ఎంత మర్యాద చేస్తాము? అట్లా అన్నమాట. అలా సింహాసనం అనేది ఆ తల్లి. ఆవిడ ఆ మాటకు వస్తే ఆవిడ మొత్తం సృష్టి అంతా ఆవిడే ఉంది. ఆవిడే మళ్ళీ మొత్తం నిండి ఉంది, ఆవిడే నిండి ఉంది. అర్థమైందా? అందుకే అమ్మకి ఎప్పుడు కూడా కోపం ఉండదు. ఈమె ఈ రాజరాజేశ్వరి. మహాత్రిపుర సుందరి కంటే పైన ఉన్నది రాజరాజేశ్వరి. మరి ఆమె దగ్గర ఏముంటుంది? విశ్వ ప్రేమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. మహాత్రిపుర సుందరిలోనే ఈ యొక్క లక్షణాలు ఉంటాయి. సత్వ రజ స్తమో గుణాలతోనే సృష్టి చేసింది. అందుకే మనకు కూడా ఆ లక్షణాలే వస్తాయి. ఇవే జీన్స్. చాలా ఈ జీన్స్ తో మనం ఏం చేస్తున్నాము? త్రిపుటి భంగం చేసుకుని రాజరాజేశ్వరి స్థితి దాదృశాం ఖడ్గమాప్నోతి ఏన హస్త స్థితేన వై అష్టాదశ మహాద్వీప సామ్రాట్ భోక్త భవిష్యతి. అష్టాదశ మహాద్వీప అంటే ఈ 9 చక్రాలు అమ్మవారి కాంతి చక్రాలు 9. బ్రహ్మకచ్చంలో రాజరాజేశ్వరి తల్లి అని చెప్తున్నారు అమ్మా. అంటే త్రిపుటి భంగం చేసుకున్న వాళ్ళందరూ రాజులు. అది రాజులకే రాజు రాజరాజేశ్వరి తల్లి. ఆవిడ నుంచే
ఈ వంశము రాజవంశము అనేది బయలుదేరింది. ఆవిడే నియమిస్తుంది. తెలుసు మీకు అటువంటి వంశాలు మరి పురాణాలు చదవండి తెలుస్తుంది. పురాణాల్లో ఉంటాయి. హ్మ్. వాడు రాజుగా పుట్టాడు అంటే వాడికి ఏదో లక్షణం ఉంది పూర్వజన్మలో. ఇంకో అటువంటి కుటుంబాల్లో వాళ్ళు పుడుతుంటారు. ఈ ఈ రాజవంశులు, వంశీకులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఇది సూర్యవంశము, చంద్రవంశం ఇవన్నీ ఉంటాయి కదమ్మా! రాజులు పరిపాలించిన వాళ్ళే కదా! ఇవన్నీ గూడా హ్మ్. దీనికి సంబంధించిందే. రాజదీప్తవు అంటారు. ఇటువంటి రాజులకి దీప్తి ఆ తల్లి. ఆ! లేదా షాడ్గుణ్య సంపతంతా ఇస్తుంది. నువ్వే నీతోనే అనిపిస్తుంది నేనే దేవుడినని. అర్థమైందా? ఇప్పుడు మీరు కూడా చూడండి కొద్దిగా లలితా సహస్రనామం అర్థం కాగానే నాకు అర్థమైపోయిందని అనుకుంటున్నారే, ఆ భ్రమ కూడా ఆవిడే ఇస్తుంది. మరుక్షణంలో మళ్ళీ ఇంకో అనుమానం వస్తుంది. అయ్యో! ఇప్పటిదాకా నాకు బాగా అర్థమైంది. మళ్ళీ జారిపోతాదేంటి నా అర్థం? అవునా? ఒక నామం చాలా గొప్పగా అర్థం చేయిస్తుందమ్మా. ఇంకో నామంలో నీ అసలు ఇదేమిటి మళ్ళీ కన్‌ఫ్యూజింగ్ వచ్చింది. మళ్ళీ డౌటు. ఇదంతా ఆవిడ లీలా విన్యాసము అని చెప్తున్నాడు. అందుకే మనం ఏంటంటే మనం ఏమన్నాం? అమ్మ దయ. సంకల్పాలన్నీ ఆవిడ తల్లి దయ. ఏదైనా అనుభూతి ఇచ్చింది అంటే ఆ దయ ఉంటే వచ్చింది మనకి. లేదు అంటే రాదు. అదనమాట. నువ్వు ప్రయత్నం చేసి వచ్చిన అనుభూతులు కావు ఇవి. వినటం వలన గాని, చేయటం వలన గాని వచ్చిన అనుభూతులు కావు. అమ్మ దయతో వచ్చేది.